మీరు ఏ గుడిలో అయినా సరే ఏసీలో కూర్చోబెట్టి మరి భక్తులకు భోజనాలు పెట్టడం చూసారా? అది కూడా పెళ్లి భోజనాల్లాగా. ఇప్పుడు ఏదో ఒక టెంపుల్స్కి వెళ్ళాం మేము. రీసెంట్ డేస్ లో బాగా పేరు వినిపిస్తున్న కృష్ణా జిల్లా డోకపర్రు మహాక్షేత్రానికి అయితే వచ్చేసాం మామ. ఇంకా ఎంట్రన్స్ దగ్గర నుంచి ఈ టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే మనకి చాలా బాగా ఆకట్టుకుంటుంది. అలాగే ఈ ఆలయ పరిసరాల్లో ఉన్న ఈ కోనేరు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గోడల మీద చెక్కిన ఈ బొమ్మలు చూస్తే నిజంగా రెండు కళ్ళు అయితే సరిపోవు. ఇక్కడ ప్రతిదీ హైలైట్ అనే చెప్పుకోవచ్చు. ఆఖరికి టెంకాయలు కొట్టేది కూడా మనం కొట్టిన కొబ్బరి నీళ్ళు డైరెక్ట్ గా స్వామివారి పాదాల మీద పడడం. ఇక ఈ మెయిల్ అనే ఇంజనీరింగ్ సంస్థ తమ సొంత నిధులతో గ్రామాన్ని దత్తత తీసుకుని ఈ ఆలయాన్ని అయితే నిర్మించింది. తిరుమల ఆలయాన్ని తలపించేలా ఈ మహాక్షేత్రాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయ చుట్టుపక్కల ఉన్న ప్రతిదీ మనకి ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తాయి. ఇంక ఈ గుడిలో పెట్టి అన్నప్రసాదం నాకైతే ఆశ్చర్యాన్ని కలిగించింది. గ్రానైట్ టేబుల్స్ మీద ఒక చక్కటి ఏసీ హాల్లో ఒక పెళ్లి భోజనం లాగా అయితే పెట్టారు. మేము చాలా టెంపుల్స్ కి వెళ్తూ ఉంటాం కానీ ఏ టెంపుల్స్ లో ఇలా ఏసీలో కూర్చోబెట్టి మరి భోజనాలు పెట్టలేదు మామ. నెయ్యి అప్పడం అరటి పండుతో సహా అన్ని వడ్డించారు మామ. టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. మరొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇక్కడ మొబైల్ ఫోన్స్ కి, బ్యాగ్స్ కి, చెప్పులకి డబ్బులు అయితే తీసుకోరు మామ. ప్రతిదీ ఫ్రీ. ప్రతి ఒక్కరు తప్పకుండా విచ్చేసి చూడవలసిన టెంపుల్ అయితే ఇది. గుడివాడ నుంచి 20 కిలోమీటర్ దూరంలో, అలాగే విజయవాడ నుంచి అయితే 55 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన పేజ్ ని ఫాలో అయితే కొట్టేసే మామ.